వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. సినిమాల్లో డైలాగులైనా లేదంటే ఇన్ జనరల్గా చెప్పుకునేదైనా కొన్ని ఉంటాయండి. అంటే ఎవరినో ఒకళ్ళు తప్పు చేస్తున్నారంటే ఆ తప్పుకు సంబంధించి ప్రభుత్వ వర్గాలు, ముఖ్యంగా రాజకీయ నాయకుడు కానివ్వండి, లేదంటే వ్యవస్థలు కానివ్వండి, ప్రజలు నిరసనలు వ్యక్తం చేయడం, లేదంటే వాళ్ళ మీద దుమ్మెత్తిపోయడం, ఇవన్నీ కూడా కామన్గానే ఉంటాయి. సరే, మెయిన్ టాపిక్లోకే వచ్చేస్తే ఎగ్జాంపుల్స్ అనవసరం. హైదరాబాద్కి సంబంధించి చెరువుల పునరుద్ధరణ, కబ్జా అయినటువంటి ప్రభుత్వ భూముల పరిరక్షణ, వీటి కోసం ఏర్పాటైనటువంటి వ్యవస్థ. దానికి కమిషనర్గా ఐపీఎస్ అధికారి రంగనాథ్ ఉన్నారు, అందరికీ తెలిసిందే. సో ఇక్కడ పాయింట్ వచ్చేది ఏంటంటే, ఈ వ్యవస్థకు సంబంధించి మాట్లాడుకున్నప్పుడు ఈ ప్రభుత్వ చర్యలకి వ్యతిరేకంగా బుల్డోజర్లు, నోటీసులు, కూల్చివేతలు, వీళ్ళ మీద ధర్నాలు, నిరసనలు ఇవన్నీ కనిపించాయి కూడా. ఎక్కడ 99% కాకుండా కేవలం 1% మాత్రమే కనిపించాయి. కానీ హైదరాబాద్లో మాత్రం కంప్లీట్ భిన్నమైనటువంటి దృశ్యం ఏంటంటే, ఇక్కడ హైడ్రాని కాపాడాలి, రంగనాథ్ని కొనసాగించాలి అంటూ కూడా కొన్ని కాలనీల ప్రజలు, స్వచ్ఛంద సేవా సంస్థలు స్వచ్ఛందంగా ముందుకొచ్చి ర్యాలీ నిర్వహించారు. ఎందుకు? ఇటీవల కాలంలో చూసాం, లోతుకుంటలో ఉన్నటువంటి ఒక చిన్నపాటి స్థలానికి సంబంధించినటువంటి దాంట్లో అక్కడ ప్రైవేట్ బిల్డర్లు ఇవన్నీ కూడా రంగనాథ్ గారు ఒకనొక ఇంటర్వ్యూలో చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరు ఏం చేశారు అనేటువంటిది, ఎవరికి ఎక్కడ స్థలం ఉంటే ఏ సర్వే నెంబర్ దగ్గరికి వచ్చి వాళ్ళు ఎంక్రోచ్మెంట్స్ ఇవన్నీ చేస్తున్నారు, వాళ్ళకి చూపించింది ఎక్కడ, వాళ్ళు చేసేది ఎక్కడ, ఇవన్నీ డీటెయిల్డ్గా ఆయన చెప్పడం జరిగింది. దానికి సంబంధించి అయినప్పుడు కోర్టుకు వెళ్ళారు. కోర్టు ఏం చెప్పింది? అధికారం ఇష్టం వచ్చినట్టు వాడుతున్నారు, పరిధి మీరు వ్యవహరిస్తున్నారు, రంగనాథ్ని ఇమ్మీడియట్గా దాని నుంచి తొలగించి వేరే అధికారిని రిప్లేస్ చేయండి అని తెలంగాణ ప్రభుత్వం ససేమిరా అని చెప్పింది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ అధికారిని కొనసాగించాలి, దేని గురించి అనేటువంటిది అది ప్రభుత్వ పరంగా మేము తీసుకోవాల్సినటువంటి నిర్ణయం. కావాలనుకుంటే కోర్టు శిక్ష విధించవచ్చు, వాళ్ళు చేసినటువంటి తప్పులకి సెక్షన్స్ ప్రకారం శిక్ష విధించవచ్చు. అంతేగాని ఎవరిని రీప్లేస్ చేయాలి ఏంటి అనే దాని మీద మేము ఖచ్చితంగా సుప్రీంకోర్టు కూడా వెళ్తామని చెప్పి వాళ్ళు డిసైడ్ అయిపోయారు. అక్కడ దాకా అయిపోయింది. ఇక ఇది ప్రభుత్వ పరంగా అయినప్పుడు ప్రజల దగ్గర నుంచి ఏంటి, ప్రజలకు ఆయన ఏం చేశారు? ఒక్కసారి చెరువులన్నీ కూడా చూడండి. సరే, సల్కం చెరువు, దానికి సంబంధించి కూడా ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కేవలం సల్కం చెరువు మాత్రమే కాదు, మీడియాలో రానటువంటి ఇంకా అనేక విద్యా సంస్థలు కావచ్చు, ఇలాగ సేవ చేసేటువంటివి కావచ్చు, ఆ ఎఫ్టీఎల్ పరిధిలో వీటిలో ఉన్నాయి. ఇక్కడ తప్పు జరిగింది ఏమన్నా ఉంది అంటే కనుక, మిషన్ కాకతీయకి సంబంధించినటువంటి దాంట్లో చెరువుకి బండ్ అనేది ఏర్పాటు చేసేశారు. ఆ చేయడంతో ఆ చెరువు నీళ్లు బయటికి రావడం ఉండదు, అక్కడికే లిమిటెడ్ అయిపోవడంతో ఆ స్థలంలో వాళ్ళు అది కట్టడం. దానికి తోడు అక్కడ 20% మిగతా వాళ్ళు, 80% పేద ముస్లింలు, వీళ్ళందరికీ కూడా అక్కడ కేజీ టు పీజీ ఇంగ్లీష్ మీడియం విద్య ఇవన్నీ అందించడం జరుగుతుంది. కాబట్టి దాని మీద కాస్త మానవత్వంతో వ్యవహరించామని చెప్పి ఒక మాట అన్నారు. మానవత్వం అన్నటువంటి పాయింట్ వరకు ఓకే, కానీ ఒక సంస్థని అక్కడ ఏర్పాటు చేయడం కోసమే ఆ బండ్ కట్టారు అనేటువంటిది ఆరోపణ. సరే, దానికి సంబంధించి ఇంకా కోర్టుల్లో ఉంటాయా, లేదంటే రేపు ఏం చెప్తుంది అనేది అది వేరే విషయం. ఇలాగా అనేక రకాలుగా చెరువులు మొత్తం అంతా పునరుద్ధరించడం, ప్రభుత్వం యొక్క ఆస్తుల్ని కాపాడడం, ఇవన్నీ కూడా చూస్తే దాదాపు ఒక వ్యవస్థ ఏర్పడినటువంటి ఏడాది పావులోనే 1,50,000 కోట్ల రూపాయలు, రూపాయి 2 రూపాయలు కాదండి, 1,50,000 కోట్ల రూపాయల మార్కెట్ విలువ చేసేటువంటి ప్రభుత్వ స్థలాల్ని, చెరువు స్థలాల్ని అన్నింటినీ కూడా కాపాడింది. కబ్జాకోరుల దృష్టి నుంచి, వాళ్ళ కబంధ హస్తాల నుంచి కాపాడింది. సో ఇప్పుడు దాన్ని చూసి, అలాగే వర్షం పడిందంటే చాలు, గంట వర్షం పడితే చాలు సిటీ మొత్తం మునుగుతుంది అనేటువంటి దాంట్లో, లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయిపోతున్నాయి అన్నటువంటి దాంట్లో, ప్రజలు ఎన్ని ఇబ్బందులు పడ్డారు, ఏం చేస్తున్నారు అన్నటువంటి దాంట్లో చాలా క్లియర్గా వాళ్ళకి మార్గం ఏర్పడడం కావచ్చు, లేదంటే ఈ రెయిన్ వాటర్ అంతా కూడా వెళ్ళిపోయి చెరువుల్లోని వాటిలను కలవడం కావచ్చు, ఎక్కడ నీటి చుక్క నిలవకపోవడం కావచ్చు, హైడ్రా చేస్తున్నటువంటి పనికి వాళ్ళందరూ కూడా మద్దతుగా ఉండి ఈరోజు స్వచ్ఛందంగా ర్యాలీలు నిర్వహిస్తున్నారు. ఇదే చర్చనీయాంశంగా మారింది. ముఖ్యంగా చెరువులు, నాలాలు, వీటి ఆక్రమణల కారణంగా కొన్ని ఏళ్లుగా వర్షాకాలంలో ముంపు సమస్యలు ఎదుర్కొంటున్నటువంటి ప్రాంతాల్లో హైడ్రా చర్యలకి అనుకూల స్పందన అనేది వ్యక్తమవుతోంది. అట్ ద సేమ్ టైం కొన్ని వీడియోలు సర్క్యులేట్ చేస్తున్నారు. ఏంటంటే నోటీసులు ఇచ్చి వారాంతాల్లోనే ఇంకో చోట్ల ఇలా కూల్చేస్తున్నారు, చిన్నపిల్లలు వాళ్ళు అక్కడ బయటకు వచ్చి మరి ఇలా చేస్తున్నారంటే మీడియా స్టంటే. ఇప్పుడు నేనే ఉన్నాను ఎగ్జాంపుల్, ఒక చోట ఇల్లు కట్టుకున్నాను. నాకు తెలిసి అదంతా కూడా డాక్యుమెంటేషన్ ఇవన్నీ కూడా నాకు అధికారులు ఇచ్చినటువంటి పర్మిషన్స్ వీటన్నిటితోటి అంతా నాకు సంబంధించింది అయితే అదంతా ఓకే. కానీ యాక్చువల్ డాక్యుమెంట్స్ ఇవన్నీ తీసినప్పుడు అది ఒక ప్రభుత్వ ఆక్రమిత స్థలం, ప్రభుత్వం నుంచి ఆక్రమించి అక్కడ కట్టినటువంటి కట్టడాలు అవన్నీ నేను అందులో కొనుక్కున్న పూర్తిగా తెలుసుకోకుండా
అప్పుడు వాళ్ళు వచ్చారు, నోటీసులు ఇచ్చారు, కోర్టుకి వెళ్ళామా ఇంకో చోటుకి వెళ్ళామా. వాళ్ళు ఏం చేశారు, ప్రభుత్వ స్థలాలు అయితే కేసీఆర్ చెప్పిన మాటగా, ప్రభుత్వ స్థలాలు ఎవరన్నా కబ్జా చేసి కట్టారంటే కోర్టులు లేవు ఇంకా లేవు, ముందు వెళ్ళి కూల్చేయండి అన్నారు. అదే పని హైడ్రా కూడా చేస్తుంది. అక్కడ సెంటిమెంట్స్ అని ఇంకోటి పెట్టి కూర్చుంటే ప్రభుత్వ స్థలాలన్నీ ఆక్రమణలకు ఎప్పుడో గురైపోతాం మొత్తానికి. అది అందులో ఉంది. సో అప్పుడు నేనేం చేస్తాను, అరే నేను కష్టపడి కట్టుకున్నాను, లోన్ తీసుకున్నాను, ఇంకోటో నా ఇల్లంతా కూలిపోతుంది రోజు అని నేను ఏడుస్తాను, హైడ్రాని తిడతాను ఆ పర్టికులర్ మూమెంట్కి. కానీ దాని తర్వాత అప్పుడు రియాలిటీ రియలైజేషన్ వస్తాయి. సరే, ఇది ఒక ఎగ్జాంపుల్ అయితే. రెండో ఎగ్జాంపుల్, నేను ఒక చోట ఇల్లు కట్టుకున్నా, లేదు దానికి అడ్డంగా గోడ కట్టాను, ఇంకోటి కట్టాను, నాకు దీనికి సంబంధించి పర్మిషన్స్ కానీ ఇవి లేవు. పర్మిషన్స్ లేకుండా నేను కట్టాల్సింది ఏదో కట్టేశాను నేను. దానివల్ల ఏమవుతుంది, ఈ వర్షపు నీరు ఇదంతా కూడా వచ్చి అక్కడ బ్లాక్ అయిపోతుంది, లేదంటే ఇంకొక చోటకి వెళ్లాల్సినటువంటి నీరు సజావుగా అక్కడే ఉండి మిగతా ఏరియానంతా కూడా క్లోజ్ చేస్తుంది. హైడ్రా వచ్చింది, ఇమీడియట్గా ఆ ఎంక్రోచ్మెంట్ ఏదైతే ఉందో వితౌట్ పర్మిషన్స్ది అది కూలగొట్టింది. అక్కడ ఎంతమందికి, కింద ఉన్నటువంటి ఇంకో 10,000 మందికి అక్కడ లబ్ధి చేకూరింది. కానీ నష్టపోయింది నేను, కానీ నాకు పర్మిషన్స్ లేవు. సో ఇలాంటి పనులు కూడా చేయడంతో ప్రజల్లో ఒక నిజాయితీకరమైన పని చేస్తున్నారు అనేటువంటి ఒక ఆలోచన వచ్చింది, ఒక నమ్మకం వచ్చింది. అందుకే అనుకూలంగా ఉన్నారు హైడ్రాకి. అంటే ఒక ప్రభుత్వ సంస్థకి మద్దతుగా ప్రజలు రోడ్ల మీదకి రావడం అనేది చాలా అరుదైనటువంటి పరిణామం. ఏ ప్రభుత్వ సంస్థకి సంబంధించి కూడా ఇప్పటిదాకా ఎవరు రాలేదు అలాగా, కానీ హైడ్రాకి ఫర్ ద ఫస్ట్ టైం వాళ్ళు వచ్చారు. అయితే ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది, ప్రజల్లో కనిపిస్తున్నటువంటి ఈ మద్దతుకి భిన్నంగా మనకి న్యాయస్థానాల్లో హైడ్రా తీవ్ర చట్టపరమైనటువంటి సవాళ్ళు కూడా ఎదుర్కొంటుంది. ఏకంగా కమిషనర్నే మార్చేయాలి అంటూ తెలంగాణ హైకోర్టు చెప్పింది. అలాగే పలు కోర్టు ధిక్కరణ పిటిషన్లు కూడా దాఖలయ్యాయి. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కూల్చేస్తున్నారు, కొన్ని సందర్భాల్లో కోర్టు ఉత్తర్వులను కూడా పాటించట్లేదు అని చెప్పి ఈ ఆరోపణల మీద విచారణ జరిపి చట్టబద్ధమైనటువంటి ప్రక్రియను తప్పనిసరిగా అనుసరించి తీరాల్సిందే అంటూ సింగిల్ బెంచ్ స్పష్టం చేయడం, ప్రజా ప్రయోజనం పేరుతో తీసుకునే చర్యలైనా సరే న్యాయపరమైనటువంటి విధానాల్ని అతిక్రమించకూడదు అంటూ కోర్టు కూడా వ్యాఖ్యానం చేసింది. ఈ పరిణామాల మధ్య హైడ్రా కమిషనర్ రంగనాథ్ని బాధ్యతల నుంచి తప్పించాలి అంటూ చీఫ్ సెక్రటరీకి కోర్టు ఆదేశించడం అనేది సెన్సేషనల్ అయిన అందరికీ తెలిసిందే. అయితే ఈ ఆర్డర్స్ మీద ప్రభుత్వం వెంటనే నిర్ణయం తీసుకోలేదు. పూర్తి తీర్పు, అందులో చట్టపరమైన అంశాలు, అందుబాటులో ఉన్నటువంటి న్యాయపరమైనటువంటి అవకాశాలు ఇవన్నీ కూడా పరిశీలిస్తోంది. అట్ ద సేమ్ టైం రంగనాథ్ క్షమాపణ కూడా దాఖలు చేశారు. క్షమాపణ పరంగా అఫిడవిట్ కూడా దాఖలు చేసి చెప్పారు, పరిగణలోకి తీసుకున్నా కూడా ఆయన తప్పించాల్సిందే అయింది. అయితే దీని వెనకాల వినిపిస్తున్నటువంటి బలమైన మాట ఏంటంటే, హైడ్రా మీద దాఖలవుతున్నది, హైడ్రా ఒకటే అంటే కేవలం సిస్టమ్ మీద కాదు, రంగనాథ్ గారి మీద కూడా దాఖలవుతున్నటువంటి ఈ పిటిషన్లలో ఎక్కువగా ఉండేవి రియల్ ఎస్టేట్ నిర్మాణ రంగానికి చెందినటువంటి వ్యక్తులు లేదా సంస్థల నుంచే వస్తుందని ప్రభుత్వం ఘంటాపదంగా చెప్తోంది. అంటే ఇక్కడ కల్ప్రిట్స్ ఎవరు, మా రియల్ ఎస్టేట్కి అడ్డొస్తున్నారు అని చెప్పి రియల్ ఎస్టేట్ కంపెనీలు లేదంటే వ్యక్తులు వాళ్ళే ఈ పిటిషన్లని వేస్తున్నారు, కోర్టు ధిక్కరణ పిటిషన్లన్నీ కూడా వాళ్ళే వేస్తున్నారు అని. సో దీని మీద కూడా కోర్టు తుది నిర్ణయమే కీలకం. ఈ వాదన మీద కూడా అక్రమ ఆక్రమణలని, ప్రభుత్వ స్థలాల కబ్జాలని అడ్డుకునేటువంటి ప్రక్రియలో చట్టపరమైనటువంటి ఈ అడ్డంకులు ఇవన్నీ ఎదురుకాకుండా హైడ్రాకి మరింత స్పష్టమైన చట్టబద్ధ హోదా కల్పించే దిశగా ప్రభుత్వం ఒక ఆర్డినెన్స్ని తీసుకురావడానికి పరిశీలనలో ఉన్నట్టుగా తెలుస్తున్నటువంటి ఒక అంశం. ఎందుకు ఆర్డినెన్స్? సభలో పెడతారు, మూజువాణి ఓటుతోటి నెగ్గొచ్చు, నెగ్గకపోవచ్చు, ఏమో ఎప్పుడు ఎవరు ఎలా వెనకాలకి మద్దతు ఉపసంహరించుకుంటారో తెలియనటువంటి పరిస్థితి. బిల్లుకు వ్యతిరేకంగా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు కూడా ఓట్లేసేటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా ఉన్నాయి. అందుకే అసెంబ్లీ సమావేశాల్లో పెట్టి దీన్ని బిల్లు కింద చేయాలి, ఒక చట్టం చేయాలి అనేటువంటి దానికి రేవంత్ రెడ్డి వెళ్ళట్లా, డైరెక్ట్గా 600 సరే, ఎవరు ఎన్ని తిట్టుకున్నా ఏం చేసినా సరే ఖచ్చితంగా దీనికి ఒక చట్టబద్ధత కల్పించాలి, దీని ద్వారా ఇక్కడ ప్రజలకి న్యాయం జరగాలి, తెలంగాణ ప్రజలకి న్యాయం జరగాలి, ప్రభుత్వ భూములన్నీ కూడా ప్రభుత్వ పరంగానే ఉండాలి తప్ప కబ్జాకోర్ల దృష్టిలోకి వెళ్ళకూడదు అని చెప్పి ఆర్డినెన్స్ తీసుకురావడానికే పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఇక్కడ ప్రశ్న ఒక్కటే, ప్రజల్లో విపరీతంగా పెరుగుతున్నటువంటి మద్దతు ఒకవైపు, ఇక్కడ న్యాయస్థానాల ఆదేశాలేమో ఇంకోవైపు. ఈ పరిస్థితుల్లో మరి ప్రభుత్వం ఎలాంటి మార్గాన్ని ఎంచుకుంటుంది? ఖచ్చితంగా చట్టపరంగానే వెళ్ళాలి. ఒక పక్కన ప్రజల కోరుకునేది హైడ్రా దూకుడు కొనసాగి తీరాల్సిందే అంటున్నారు, బట్ చట్టపరమైనటువంటి మార్పులతో సరికొత్త రూపంలో తీసుకొస్తుందేమో రేవంత్ రెడ్డి సర్కార్ అని కూడా ఆలోచన చేస్తున్నారు. ఓ పక్కన హైదరాబాద్ నగర భవిష్యత్తు, చెరువుల పరిరక్షణ, పట్టణ ప్రణాళిక, ఈ 3 అంశాల చుట్టూనే ఇప్పుడు మొత్తం చర్చ అంతా జరుగుతోంది. సో ఇక్కడ ఏకపక్షంగా ప్రజలందరూ మద్దతు ఇచ్చేస్తున్నారు కాబట్టి హైడ్రా కరెక్ట్ అనాలా? లేదు, కోర్టుల్లో ఆల్రెడీ ఈ కోర్టు ధిక్కరణ అంశాలు ఇవన్నీ కూడా
ఆ పార్టీ ఎవరైనప్పటికీ కూడా, అది రియల్ ఎస్టేట్ వాళ్ళ, ఇంకొకళ్ళ, నచ్చని వాళ్ళ, ఎవరు వేసినప్పటికీ కూడా. సో దాంతో చట్టపరమైనటువంటి ఈ నిర్ణయాలు, తద్వారా హైడ్రాని బలపరచాలి, లేదు రంగనాథన్ తొలగించాలి. దాంతో ఏంటంటే ప్రభుత్వం మీద కాస్త ఒత్తిడి తీసుకురావాలి అనేటువంటి అంశం. ఈ రెండిటి చుట్టే ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. బట్ మెజారిటీ మద్దతు అయితే హైడ్రాకి ప్రజల నుంచే ఉంది. సో ప్రజల తీర్పుని అందరూ శిరోధార్యం అనుకోవాల్సిందే, అంతకుమించి చెప్పడానికి ఉండదు. అంటే కోర్టు ధిక్కరించమని కాదు, కోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకించమని కూడా కాదు, బట్ కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని మళ్ళీ ఒకసారి రివైజ్ చేసుకోవాలి, ఖచ్చితంగా మళ్ళీ పునర్నిర్ణయం తీసుకోవాలి దాని మీద. అంటే రంగనాథ్ గారు వెళ్ళిపోతే ఇక్కడ కేవలం ఒక వ్యక్తి గురించి కాదు. ఎస్, అఫ్ కోర్స్ ఆయన డ్యూటీ ఆయన 100% నిజాయితీతో, నిబద్ధతతో చేస్తున్నారు. ఒకవేళ రంగనాథ్ గారు కాదు, ఆ ప్లేస్లో సజ్జనార్ వస్తారు, కాదు సివి ఆనంద్ వస్తారు, కాదు స్టీఫెన్ రవీంద్ర వస్తారు, కాదు ఇంకొకళ్ళు వస్తారు, హైడ్రా పవర్ మాత్రం ఎక్కడా తగ్గదు ఖచ్చితంగా. ఎందుకంటే హైదరాబాద్ భవిష్యత్తే కాదు, తెలంగాణ భవిష్యత్తు కూడా రేపన్న రోజు ప్రభుత్వ భూములకు కబ్జా చేసింది ఎవరైనా సరే ఖచ్చితంగా అన్నీ కూడా మళ్ళీ తిరిగి వెనక్కి తీసుకుంటారు. అందులో ఎటువంటి అభ్యంతరం కూడా లేదు. రేవంత్ రెడ్డి నిజంగానే చేసినటువంటి చాలా గొప్ప పనుల్లో 2 విషయాలు, ఒకటి హైడ్రా, 2 హెచ్ ఫాస్ట్. ఆ తర్వాత మిగతా ఏమైనా ఉండొచ్చు రాజకీయంగా, కానీ ఈ 2 మొత్తం ప్రజలకి సంబంధించి చేస్తున్న సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో ప్రజలను ఆకట్టుకుంటున్నాయి. అందుకే ప్రజల నుంచి అంత భారీగా మద్దతు కూడా దొరుకుతోంది. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.